అనకాపల్లి కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అండ్ సర్పంచ్ సంఘం నిరసన. మా 16 డిమాండ్స్ సత్వరమే పరిష్కరించాలంటూ అనకాపల్లి కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ సంఘం అండ్ పంచాయతీరాజ్ ఛాంబర్స్ వారు కలిసి మా యొక్క 16 డిమాండ్స్ సత్వరమే పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లోని ప్రజలు త్రాగునీరు, డ్రైనేజీ, స్ట్రీట్ లైటింగ్, రోడ్స్ అభివృద్ధి పనులు గ్రామాలలో జరగడం లేదని, సర్పంచ్లు అయిన మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ దూషిస్తున్నారని, గ్రామ అభివృద్ధికై కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 8,629,000 కోట్ల రూపాయలు గ్రామాలకి అందకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన స్వప్రయోజనాలకై మాకు కేటాయించిన నిధులను దుర్వినియోగం చేయడం జరిగిందని సర్పంచ్ సంఘాల నేతలు వాపోతున్నారు. ఈ సమస్యని సత్వరం పరిష్కరించాలని, లేని ఎడల మా యొక్క నిరసనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో గ్రామీణ ప్రజలు త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, శానిటేషన్, లైటింగ్ ఇటువంటి సౌకర్యాలు లేక అలవలక్షణం అని చెప్పి అల్లల్లాడిపోతున్నారు. అవి కల్పించలేదని చెప్పి సర్పంచుల్ని తీవ్రంగా తిట్లు తిడుతున్నారు. కానీ దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం. మా పంచాయతీలకి, మా గ్రామాలకి, గ్రామీణ ప్రజలకు రావాల్సిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి, దారి మళ్లించి తన సొంత అవసరాలకి, సొంత పథకాలకి వాడుకుంటున్నాడు. అందుకని చెప్పి మా నిధులు 8,629 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి మోడీ గారు మా గ్రామాలు అభివృద్ధి చేసుకోమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపిస్తే అవి జగన్మోహన్ రెడ్డి గారు 8,629 కోట్ల రూపాయలు దొంగిలించి వేశారు. అలాగే వాలంటీర్లని సచివాలయాలు పెట్టి సర్పంచులకి, గ్రామ పంచాయతీలకి సమాంతరంగా పోటీ వ్యవస్థల్ని నడపడం జరుగుతుంది. అలాగే వాలంటీర్లకి 5,000 గౌరవ వేతనం అయితే సర్పంచులకు కేవలం 3,000 రూపాయలే గౌరవ వేతనం. ఇలా అనేక సమస్యలు, 16 డిమాండ్లు మేము రాష్ట్ర ప్రభుత్వం మీద ముందు పెట్టి గత 4 సంవత్సరాలుగా, 3 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఉద్యమాలు నడిపాం. ఇక మా సహనం చచ్చిపోయింది. మాకు ఓపిక కూడా నచ్చింది.